హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 8th ఎపిసోడ్ ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే గుమియాంగ్ ఒక డైమండ్ ఉంగరాన్ని దొంగతనం చేసింది అనేసి తనని అరెస్ట్ చేసి జైలుకి తీసుకుని వచ్చి ఆ ఉంగరం ఎక్కడ అని విచారణ జరుపుతూ ఉన్నారు. నేను అసలు దొంగతనమే చేయలేదు, నేను దొంగతనం చేయని ఆ ఉంగరం గురించి మీరు నన్నే ఎంక్వైరీ చేస్తున్నారా అనేసి గుమియాంగ్ కి బాగా కోపం వస్తూ ఉంది. వాళ్ళు నేను దొంగతనం చేసినట్లుగా కంప్లైంట్ ఇవ్వగానే మీరు వచ్చి నన్ను అరెస్ట్ చేసేస్తారా అని వాళ్ళని క్వశ్చన్ చేస్తూ ఉంది. ఇంతకు ముందు మన యేసును కూడా ఎలాగైతే పోలీసుల్ని క్వశ్చన్ చేసిందో ఇప్పుడు గుమియాంగ్ కూడా అలానే పోలీసుల్ని క్వశ్చన్ చేస్తూ ఉంది. నువ్వేంటి పోలీసుల దగ్గర ఎంత పొగరుగా మాట్లాడుతున్నావు, ముందు నీ ఇంటి ఫోన్ నంబర్ ఇవ్వు, మీ అమ్మా నాన్నలతో మేం మాట్లాడతామని అంటూ ఉంటే అది విని ఇంతసేపు ధైర్యంగా మాట్లాడుతున్న గుమియాంగ్ కాస్త సైలెంట్ అయిపోతూ ఉంది. ఈ మ్యాటర్ మా నాన్నకి తెలిస్తే మా నాన్న బాధపడతారు అని అంటూ ఉంది. ఇక అదే సమయంలో క్వాన్సిక్ తన కూతురు కోసం అక్కడే వెయిట్ చేస్తూ ఉంటే పక్కనే గుమియాంగ్ వాళ్ళ లవర్ కూడా తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. నువ్వు నా కూతురు కోసమే కదా వెయిట్ చేస్తున్నావు, మర్యాదగా నిజం చెప్పు అని అడుగుతూ ఉంటే అవును, కానీ మీ అమ్మాయి నాకు బ్రేకప్ చెప్పేసింది. ఏంటి బ్రేకప్ చెప్పిందా? ముందు బాగా చదువుకొని బాగుపడ్డానికి ట్రై చెయ్యు, అమ్మాయిల వెనకాలే తిరుగుతుంటే ఇలానే అవుతుందని క్వాన్సిక్ అంటూ ఉంటే అవునంకుల్, మేమెప్పుడు ఇంతే, అప్పుడప్పుడు ఇలా బ్రేకప్ చెప్పుకొని విడిపోతూ ఉంటాము. ఇప్పటి వరకు మీ కూతురు నాకు 8 సార్లు బ్రేకప్ చెప్పింది అని అతను అంటూ ఉన్నాడు. ఏంటి అప్పుడప్పుడు ఇలా విడిపోతుంటారా అనుకుని వీళ్ళిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారని క్వాన్సిక్ కి అర్థమైపోతూ ఉంది. నా కూతురు నీతో ఎందుకు బ్రేకప్ చెప్పింది అని అడుగుతూ ఉంటే మనం విడిపోవడానికి కారణం నువ్వు ఎప్పుడు నోటికి తాళం వేసినట్టు ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండడమే అని గుమియాంగ్ అనిందని అంటూ ఉన్నాడు. అది విని క్వాన్సిక్ కి యేసును గుర్తుకు వస్తూ ఉంది. ఇది వరకు యేసును కూడా అలానే చెప్పింది కదా, అది తలుచుకొని నవ్వుకుంటూ ఉన్నాడు. నువ్వు నా కూతురికి కాస్త దూరంగా ఉండు, ఇంకొకసారి తన వెనకాల పడినట్టు నాకు గాని తెలిస్తే నీ తాట తీస్తానని చెప్పి బెదిరించేసి అతన్ని అక్కడి నుండి పంపించేస్తున్నాడు. ఇంకా అదే రోజు రాత్రి పని ఆవిడ ఎప్పట్లాగానే ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంది. అప్పుడు ఆ టేబుల్ మీద చూస్తూ ఉంటే ఆ లేడీ ఉంగరాలన్నీ అక్కడే ఉన్నాయి. అది చూసాక ఆవిడ ఉంగరం పోయిందని అబద్ధం చెప్పినట్టు పనావిడికి అర్థమైపోతూ ఉంది. ఇప్పుడు వాళ్ళ కూతురు జెనీ ఏమో అమ్మా ఎందుకు గుమియాంగ్ ని పోలీసులకు పట్టించారని అడుగుతూ ఉంటే ఒకవేళ అమ్మాయి ఇక్కడ నుండి వెళ్ళగానే మనం ఎగ్జామ్ కి ఇలా ఫ్రాడ్ చేయిస్తున్నామని చెప్పి పోలీసులకి మన మీద కంప్లైంట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా, తనకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు కదా, అందుకే నేను కాస్త అలర్ట్ అయ్యి తన మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను అని అంటూ ఉన్నారు. మనం బాగుండడం కోసము నలుగురు నాశనం అయిపోయినా పర్లేదు, మనం ఎవరి మీద జాలి చూపించకూడదు, నేను అలా ఉన్నాను కాబట్టి ఇవన్నీ సంపాదించగలిగానని అంటూ ఉంది. అది అంతా పనావిడ వినేసి ఆ ఉంగరాన్ని తీసుకుని వెళ్లి హాల్లో ఒక టేబుల్ కింద పడేస్తూ ఉంది. ఇప్పుడు ఆ కింద పడిపోయి ఉన్న ఉంగరాన్ని తీస్తూ మీ ఉంగరం దొరికేసిందని అంటూ ఉంది. అది చూసి ఆ లేడీకి ఆ రింగ్ అక్కడికి ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. అదే మీ ఉంగరం దొరికేసింది కదా, పోలీసులకు కాల్ చేసి ఉంగరం దొరికేసిందని చెప్పి ఆ అమ్మాయిని రిలీజ్ చేయించమని చెప్పి చెప్పండి అని పనావిడ అంటూ ఉంది. నేనేం చేయాలో నాకు నువ్వు ఆర్డర్స్ వేస్తున్నావా, తనేమైనా నీ బంధువా అని అడుగుతూ ఉంటే నువ్వు ముందు పోలీసులకు కాల్ చేస్తావా లేక ఈ ఉంగరాన్ని బయటపడేనా, నువ్వు మళ్ళీ ఈ రింగు పోయిందని కూడా నా మీద కంప్లైంట్ ఇవ్వలేవు అని ఆవిడ బెదిరిస్తూ ఉంది. ఆ లేడీ ఏమో ఉంగరాన్ని ఇవ్వు అని ఎంతగా అడుగుతున్నా కూడా పనావిడ ఆ ఉంగరాన్ని ఇచ్చేలాగా లేదు. మీరు ఇప్పుడు పోలీసులకి ఫోన్ చేయకపోతే మీ ఉంగరాన్ని బయటపడేస్తానని వార్నింగ్ ఇస్తూ ఉంటే ఆ లేడీకి వేరే దారి లేక పోలీసులకు ఫోన్ చేసి గుమియాంగ్ ని రిలీజ్ చేయిస్తూ ఉంది. అసలు ఆ పనావిడ మన గుమియాంగ్ ని విడిపించడానికి ఎందుకు అంత రిస్క్ తీసుకుంది అనేసి ఆవిడకి ఏమీ అర్థం కాక జుట్టు పీక్కుంటూ ఉంది. అయినా అమ్మాయి ఏమైనా నీకు బంధువా, ఎందుకు ఇలా చేసావని అడుగుతూ ఉంటే అప్పుడు ఆ పని ఆవిడ ఒక మ్యాటర్ చెప్పడం స్టార్ట్ చేస్తూ ఉంది. మనకి ఇప్పుడు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తున్నారు. ఇంతకు ముందు క్వాన్సిక్ యేసుని లేచిపోయి వచ్చి ఒక లాడ్జ్ లో స్టే చేసి ఉంటారు. వాళ్ళ దగ్గర ఉండే లగేజెస్ అంతా ఓనర్స్ దొబ్బేసి ఉంటారు. అప్పుడు వాళ్ళ బ్యాగ్ ని తీసుకుని వెళ్లడం కోసము లాడ్జ్ లోకి వెళ్లి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈ లాడ్జ్ ఓనర్ ఒక దొంగ, ఇది ఒక దొంగ లాడ్జ్, వెంటనే ఇక్కడ నుండి వెళ్లిపోండి అని యేసుని చెప్పి ఉంటుంది. నువ్వు నాకెందుకు హెల్ప్ చేసావని ఆ అమ్మాయి అడుగుతూ ఉంటే ఈ రోజు నాకు జరిగినట్టుగా ఇంకెవ్వరికి జరగకూడదు, మా కళ్ళ ముందే ఇంకొక పర్సన్ వాళ్ళ లగేజ్ అంతా పోగొట్టుకుని బాధపడుతూ ఉంటే మాకు కాస్త బాధ వేస్తుంది కదా, అందుకే మాకు జరిగినట్టుగా ఇంకెవ్వరికి జరగకూడదు అనుకుని నీకు హెల్ప్ చేస్తామని అంటూ ఉంది. గుమియాంగ్ ఇక్కడ ట్యూషన్ చెప్పడానికి వచ్చినప్పుడు నాకు గుమియాంగ్ ని చూడగానే వాళ్ళ అమ్మ యేసుని చూసినట్టుగానే అనిపించింది, యేసు నాకు హెల్ప్ చేసింది కాబట్టి తన మంచి మనసు కోసమే నేను ఇప్పుడు గుమియాంగ్ కి హెల్ప్ చేశానని అంటూ ఉన్నారు. ఇప్పుడు జరిగిందంతా ఆ లేడీకి చెప్పేసి ఆవిడ ఎగ్జామ్ లో ఫ్రాడ్ చేయించడానికి ప్రయత్నించింది అనేసి ఆవిడని పోలీసులకి పట్టించేస్తూ ఉంది. చివరికి ఆ అమ్మ కూతుళ్ళిద్దరూ జైలుకి వెళ్లిపోతున్నారు. ఇక్కడేమో జైలు నుండి బయటకు వచ్చిన గుమియాంగ్ మొదటగా వాళ్ళ అమ్మతో ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంది. అమ్మ ఫోన్ ఎత్తగానే ముందు నువ్వు తిన్నావా, చేతిలో డబ్బులున్నాయా లేక డబ్బులేమన్నా పంపించమంటావా అని అడుగుతూ ఉంది. అది విని మనం ఎందుకు ఇంకా ఇంత పేదరికంలో ఉన్నామనుకుని ఏడుస్తూ ఉంది. కానీ తను ఏడుస్తున్నట్టుగా వాళ్ళ అమ్మ దగ్గర చూపించకుండా కవర్ చేసుకుంటూ ఉంది. నాన్న అక్కడికి వచ్చారా, ఇంకా నీ దగ్గరే ఉన్నారా లేక ఇంటికి బయలుదేరారా అని యేసుని అడుగుతూ ఉంటే అప్పుడే వాళ్ళ నాన్న అక్కడికి వచ్చాడు అన్న మ్యాటర్ గుమియాంగ్ కి తెలుస్తూ ఉంది. నాన్న ఇక్కడికి ఎప్పుడు వచ్చారమ్మా అని
అడుగుతూ ఉంటే మీ నాన్న సముద్రంలో ఎవరి ప్రాణాలను కాపాడారంట. అందువల్ల గవర్నర్ మీ నాన్నకి బహుమతి అలానే వెకేషన్ ట్రిప్‌కి టికెట్ ఇచ్చి అక్కడికి పంపించారు. మీ నాన్న ఆ మ్యూజియంకి వెళ్ళేసి నీ దగ్గరికి వస్తానని చెప్పేసి వెళ్లారు అని అమ్మ అంటూ ఉంటే, వచ్చే ముందు నాకొకసారి ఇన్ఫార్మ్ చేసి రావచ్చు కదా! నేనిక్కడ బిజీగా ఉంటానని తెలుసు కదా! నాన్న ఎందుకు వచ్చారని అడుగుతూ ఉంది. మీ నాన్న నీ కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. త్వరగా వెళ్లి మీ నాన్నని మీట్ అవ్వని యేసున్ అంటూ ఉంటే, అది విని గుమ్యాంగ్ హాస్టల్‌కి వెళ్తూ ఉంది. చూస్తే అక్కడ నాన్నేమో పొద్దుటి నుండి కూతుర్ని చూడడం కోసము అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాడు. బస్ నుండి గుమ్యాంగ్ వాళ్ళ నాన్నని చూసేసి ఏడుస్తూ ఉంది. నాన్న మీరెప్పుడొచ్చారు? ఎంతసేపటి నుండి వెయిట్ చేస్తున్నారని అడుగుతూ ఉంటే, దానికి క్వాన్సిక్ సమాధానం చెప్పకుండా సైలెంట్‌గా ఉంటున్నాడు. వెంటనే గుమ్యాంగ్ దగ్గర ఉన్న బ్యాగ్‌ని తీసుకొని, సరే రా ముందు వెళ్లి తిందాము అనేసి ఒక హోటల్‌కి వెళ్తున్నారు. అప్పుడు గుమ్యాంగ్, నాన్న నాకీసారి స్కాలర్‌షిప్ రాలేదు. అందువల్ల నేను హాస్టల్‌లో నుండి బయటకొచ్చేసాను. పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ ఉండేదాన్ని. కానీ ఇప్పుడు అది కూడా మానేశానని అంటూ ఉంటే, సరే బాధపడకు. అదంతా నేను చూసుకుంటానని క్వాన్సిక్ అంటూ ఉన్నాడు. యాక్చువల్‌గా గుమ్యాంగ్‌కి జపాన్‌లో పై చదువులు చదవడానికి ఒక అవకాశం వచ్చి ఉంటుంది. కానీ వీళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడంతో ఆ అవకాశం వేరే అమ్మాయికి వెళ్ళిపోతుంది. నాన్న నాకు జపాన్‌లో చదువుకొని ఏదైనా సాధించాలని కోరికగా ఉంది. కానీ నేను ఏమీ చేయలేకపోతున్నాను. నా లైఫ్‌ని చూస్తుంటే నాకే చిరాకు పుడుతుంది అని అంటూ ఉంది. అది విని క్వాన్సిక్ కాస్త డల్ అయిపోతున్నాడు. నా కూతురు ఆశపడుతున్న లైఫ్‌ని నేను ఇవ్వలేకపోతున్నాను అనేసి అతనికి బాధగా ఉంది. నీకు ఏం చెయ్యాలనిపిస్తుందో అది చెయ్యమ్మా. మిగతా అంతా నేను చూసుకుంటాను. ఏం జరిగినా సరే నేను నీకు సపోర్టివ్‌గా ఉంటాను అనేసి పాజిటివ్‌గా మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఫుడ్ తిన్న తర్వాత వాళ్ళ నాన్నని బస్ ఎక్కించడం కోసం గుమ్యాంగ్ బస్ స్టాండ్‌కి వెళ్తూ ఉంది. బస్ స్టాండ్‌లో కూర్చొని ఉన్నప్పుడే గుమ్యాంగ్ వాళ్ళ నాన్న చేతిలో ఉండే మ్యూజియం సీల్‌ని గమనిస్తూ ఉంది. గుమ్యాంగ్ వాళ్ళ అమ్మ ఫోన్‌లో మ్యూజియం అని చెప్పారు. కానీ ఏ మ్యూజియం అని కరెక్ట్‌గా చెప్పలేదు. ఈ మ్యూజియం చాలా దూరంలో ఉందంట. క్వాన్సిక్ తన కూతుర్ని చూడడం కోసము అంత దూరం నుండి ట్రావెల్ చేసి వచ్చి ఉంటాడు. నా కోసం నాన్న ఇంత దూరం వచ్చారని తెలిసాక నాన్న ఎందుకిలా చేశారని గుమ్యాంగ్ ఏడుస్తూ ఉంది. ఇలాంటి నాన్న దగ్గర మనం మన బాధలన్నీ కక్కేసి తనని బాధ పెట్టేసామే అనుకుని గుమ్యాంగ్ ఏడుస్తూ ఉంది. ఇది తెలిస్తే గుమ్యాంగ్ బాధపడుతుందనే ఇందాక తను ఎంతసేపటి నుండి గుమ్యాంగ్ కోసం వెయిట్ చేస్తున్నాడో చెప్పకుండా క్వాన్సిక్ సైలెంట్ అయిపోయి ఉంటాడు. నువ్వు ఏడవకమ్మా అని చెప్పి గుమ్యాంగ్ ని ఓదార్చేసి తను అక్కడి నుండి బయలుదేరుతూ ఉన్నాడు. క్వాన్సిక్ బస్ ఎక్కి కూర్చుని ఉంటే గుమ్యాంగ్ వాళ్ళ నాన్నకి బాయ్ చెప్తూ ఉంది. అప్పుడు గుమ్యాంగ్ క్వాన్సిక్ కి చిన్న పిల్లలాగా కనిపిస్తూ ఉంది. గుమ్యాంగ్ చిన్న వయసులో వాళ్ళ నాన్న చేపలు పట్టడానికి వెళ్తున్నప్పుడు తను బాయ్ చెప్తూ ఉండేది కదా, ఇప్పుడు కూడా తను సేమ్ అలానే కనిపిస్తూ ఉంది. ఇక్కడేమో యేసున్ తన కొడుకుని తీసుకుని కాలేజ్ బయట వెయిట్ చేస్తూ ఉంది. అసలు టీచర్ కార్లకి పేర్లు మార్చడం ఏంట్రా, నువ్వు చేసే పనులు చూస్తుంటే నాకేం చేయాలో అర్థం కావడం లేదు, నీతో ఎలా ఎగాలో ఏమో అని యేసున్ అంటూ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ గుమియాంగ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఆర్మీకి బయలుదేరుతున్నాడు. అతను ఆర్మీ వెళ్తుండడం చూసి గుమియాంగ్ కి ఏడుపు వస్తూ ఉంది. ఇన్ని రోజులు వీళ్ళిద్దరూ బ్రేకప్ లో ఉన్నారు కదా, ఇప్పుడు అతను ఆర్మీకి వెళ్లిపోతున్నాడని తెలిసి గుమియాంగ్ అతన్ని మిస్ అవుతూ ఉంది. అతను కూడా గుమియాంగ్ ని విడిచిపెట్టడం ఇష్టం లేక ఏడుస్తూ ఉన్నాడు. అందువల్ల గుమ్యాంగ్ ని హగ్ చేసుకొని, నువ్వు నాతో ఎన్నిసార్లైనా బ్రేకప్ చెప్పు పర్లేదు, కానీ చివరికి నువ్వు నన్ను మాత్రమే పెళ్లి చేసుకోవాలి అనేసి వెళ్లిపోతూ ఉన్నాడు. ఇంకా ఎప్పటిలాగానే గుమ్యాంగ్ వాళ్ళ కాలేజ్ కి వస్తూ ఉంది. అప్పుడు అక్కడ ఉన్న రిచ్ గర్ల్ సానుభూతి అనేది ఒక ఎమోషన్. ఇంతకు ముందున్న జనరేషన్ వాళ్ళు వాళ్ళ పిల్లలు చనిపోతే పెద్దగా బాధపడే వాళ్ళు కాదంట. వాళ్ళంత కఠినంగా ఎలా ఉండేవారో అని అమ్మాయి అంటూ ఉంటే, నువ్వు వాళ్ళు చేసింది తప్పని ప్రూవ్ చేయాలని అనుకుంటున్నావా అనేసి గుమియాంగ్ అంటూ ఉంది. దానికి అమ్మాయి, అది నీకు అనవసరము, అయినా నేను ఫారెన్ కి వెళ్లి చదువుకోబోతున్నానని నీకు కుళ్ళుగా ఉందా అని అంటూ ఉంది. దానికి గుమియాంగ్, నేను ఫారెన్ కి వెళ్లి చదువుకునే అవకాశాన్ని వదులుకున్నాను కాబట్టే నువ్వు వెళ్ళగలుగుతున్నావని అంటూ ఉంది. ఓహో, నీకు ఫారెన్ కి వెళ్లి చదువుకునేంత స్తోమత ఉందా, ఉంటే వెళ్లి చదువుకోపో అని అంటూ ఉంది. అది విని యేసుని ఏం మాట్లాడకుండా సైలెంట్ గా అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంది. ఇక అదే సమయంలో ప్రిన్సిపల్ యేసుని పిలిపించి మాట్లాడుతూ ఉంది. గుమియాంగ్ వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడం వల్లనే గుమియాంగ్ పై చదువులు చదువుకోవడానికి జపాన్ వెళ్లడం లేదని ప్రిన్సిపల్ కి అర్థమైపోతూ ఉంది. అందువల్ల ప్రిన్సిపల్ గుమియాంగ్ ని పిలిపించి తనతో మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు ఈ అవకాశాన్ని వదులుకోకు, ఈ అవకాశం అందరికీ రాదు, వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా పై చదువులు చదవడానికి జపాన్ వెళ్ళని అంటూ ఉన్నారు. తన పై చదువులకు అయ్యే ఖర్చంతా ఆవిడ చూసుకుంటానని అంటూ ఉన్నారు. అది విని గుమియాంగ్, మన చదువులకి ఈవిడెందుకు డబ్బులు ఖర్చు పెట్టాలి అనుకుని వద్దు అని అంటూ ఉంది. దానికి ఆవిడ, అవకాశం వచ్చినప్పుడు నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకో, లేకపోతే నువ్వు కూడా నాలాగే మిగిలిపోతావని అంటూ ఉంది. గుమియాంగ్ వాళ్ళ ప్రిన్సిపల్ కి థ్యాంక్స్ చెప్పేసి అక్కడి నుండి వచ్చి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తూ ఉంది. ఆ మాటలు విన్న యేసు, నీకు జపాన్ వెళ్లి చదువుకోవడం ఇష్టం లేదని చెప్పావు కదా, ఇప్పుడేంటి అక్కడికెళ్ళి చదువుకోవాలని అంటున్నావేంటి, మన వల్ల ఇతరులు ఇబ్బంది పడడం కరెక్ట్ కాదు, నువ్వు జపాన్ వెళ్ళడానికి ఎంత ఖర్చు అవుతుంది అని అడుగుతూ ఉంటే, దానికి గుమియాంగ్, ఎందుకమ్మా నువ్వు చేపలు అమ్మిన డబ్బులతో నన్ను జపాన్ పంపిస్తావా ఏంటి, నువ్వు ముందు ఆ చేపలు అమ్మడం మానేయమ్మా అని అంటూ ఉంది. నువ్వు ముందు ఎంత అవుతుందో చెప్పు అని అమ్మ గట్టిగా అడుగుతుండడంతో, అమ్మా నువ్వు టీవీలో
టీవీలో చూసే ఉంటావు కదా, వాటికి చాలా డబ్బులవుతుందమ్మా అనేసి గుమియాంగ్ ఫోన్‌ని కట్ చేసేస్తూ ఉంది. మ్యాటర్ ఏంటి అంటే యేసున్ రోడ్డు మీద చేపలమ్మడం మానేసి ఒక రెస్టారెంట్‌ని ఓపెన్ చేస్తుంది. యేసున్ అలానే అక్కడున్న కొంతమంది ఆంటీస్ అందరూ కలిసి ఆ రెస్టారెంట్‌ని కొంటున్నారు. ఇంతకీ అది ఏం రెస్టారెంటో తెలుసా? ఇంతకు ముందు ఆ ప్రెసిడెంట్ యేసుని ఫస్ట్ టైం ఒక రెస్టారెంట్‌లో మీట్ అయ్యి ఉంటాడు కదా! వీళ్ళు ఆ రెస్టారెంట్‌ని కొని ఉంటారు. ఈ రెస్టారెంట్‌ని నేను కొంటానని కలలో కూడా ఊహించలేదు అని యేసున్ అంటూ ఉంది. గుమియాంగ్ వాళ్ళ అమ్మతో అలా కఠినంగా మాట్లాడినప్పటికీ వర్షంలో రోడ్డు మీద ఒక అవ్వని చూడగానే తనకి వాళ్ళ అమ్మ గుర్తుకు వస్తూ ఉంది. అందువల్ల ఆ అవ్వకు కాస్త డబ్బులిచ్చి అక్కడున్న ఫ్రూట్స్ అన్నిటిని కొనుక్కొని వెళ్ళిపోతూ ఉంది. అక్కడేమో గుమియాంగ్ వాళ్ళ అమ్మా నాన్న బాధపడుతుండడం చూసి బాధపడుతూ ఉంటే, ఇక్కడేమో వీళ్ళిద్దరూ కూతురు పై చదువుల గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అది మాత్రమే కాకుండా క్వాన్సిక్ కూతురు దగ్గరికి వెళ్లి వచ్చినప్పటి నుండి తెగ తాగుతూ ఉన్నాడు. ఆల్రెడీ మన క్వాన్సిక్ ఏది నోరు తెరిచి బయటకి చెప్పడు కదా, ఇంకా కూతుర్ని మీట్ అవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో జరిగింది అని క్వాన్సిక్ ని చూడగానే యేసున్‌కి అర్థమైపోతూ ఉంది. గుమియాంగ్ జపాన్ కి వెళ్ళలేకపోతుందని మీతో ఏమన్నా బాధపడిందా అని అడుగుతూ ఉంటే క్వాన్సిక్ సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉన్నాడు. అది చూసి తండ్రి కూతుళ్ళిద్దరూ బాగా బాధపడుతున్నారని యేసున్‌కి అర్థమైపోతూ ఉంది. అప్పుడు ఇద్దరూ కలిసి ఒక పెద్ద నిర్ణయాన్ని తీసుకుంటున్నారు. మనకి మన కూతురు ఆనందం కంటే ఈ ఆస్తులేమీ ఎక్కువ కాదు అనుకొని క్వాన్సిక్ యేసున్ కోసం ప్రేమగా కొన్న ఇంటిని అమ్మేస్తున్నారు. ఇప్పుడు ఆ సామాన్లంతా ప్యాక్ చేస్తూ ఉన్నారు. అక్కడ చెట్లకున్న కాయలన్నిటిని తెంపుతూ ఈ చెట్టు మా అమ్మ పెంచింది, ఈ ఇంట్లో నాకు చాలా జ్ఞాపకాలున్నాయని అంటూ ఉంది. ఇక నైట్ అందరూ బాగా నిద్రపోతూ ఉంటే యేసున్‌కి వాళ్ళ అమ్మ కలలో కనిపిస్తున్నారు. అమ్మా, నేను ఈ ఇల్లు కొన్నప్పుడు నువ్వు నా కల్లోకొచ్చావు, మళ్ళీ ఇప్పుడొస్తున్నారేంటమ్మా, ఇంతకాలం నా కల్లోకి ఎందుకు రాలేదని అడుగుతూ ఉంది. అమ్మా, నేను చాలా రోజుల నుండి నీకొకటి చెప్పాలని అనుకుంటున్నానమ్మా. మీరు లేరు అన్న నిజాన్ని నేనిప్పుడు యాక్సెప్ట్ చేసుకోగలుగుతున్నాను. కానీ నా కొడుకు లేడని మాత్రం నేను యాక్సెప్ట్ చేసుకోలేకపోతున్నానమ్మా అని బాధపడుతూ ఉంది. దానికి అమ్మ, నువ్వు సంతోషంగా ఉండాలి అని నేను కోరుకున్నాను. కానీ నీ జీవితంలో ఉండే కష్టాలన్నిటిని చూస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని అంటూ ఉన్నారు. నేను నా కొడుకుని మర్చిపోవాలని అనుకుంటున్నాను. కానీ నా వల్ల కావడం లేదు అనేసి యేసున్ బాధపడుతూ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మ, నాన్న అలానే కొడుకు ముగ్గురు కలిసి సిటీకి వచ్చి ఒక అపార్ట్మెంట్ లోకి అద్దెకు దిగుతున్నారు. ఇక అదే సమయంలో గుమియాంగ్ జపాన్ కి ఎగిరిపోతూ ఉంది. ఇప్పుడు గుమియాంగ్ ఫ్లైట్ లో కూర్చొని వాళ్ళ అమ్మ నాన్న ప్యాక్ చేసి పెట్టిన ఒక పార్సల్ ని చూస్తూ ఉంది. ఏంటిది ఇంత బరువుగా ఉంది, ఇందులో ఏం పెట్టారో ఏమో అర్థం కావడం లేదు అనేసి దాన్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటే అందులో ఇల్లు అమ్మిన డబ్బులున్నాయి. అది చూసి గుమియాంగ్ నా కోసం మా అమ్మ నాన్న ఎంత కష్టపడుతున్నారో అనుకుని ఏడుస్తూ ఉంది. నా కోరికని తీర్చడం కోసము మా అమ్మ నాన్న ఇష్టపడి కొనుక్కున్న ఇల్లుని అమ్మేశారు. మా అమ్మ కోసమైనా నేను సక్సెస్ అవ్వాలని అనుకుంటూ ఉంది. ఇక్కడేమో యేసున్ వాళ్ళ స్కూల్ స్పోర్ట్స్ డే రోజు ఒక కవితని రాసి ఆంటీ దగ్గర ఇచ్చి ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు ఆ కవితని తీసుకుని వెళ్ళి స్కూల్ స్పోర్ట్స్ డే లో సబ్మిట్ చేస్తున్నారు. అవును, నువ్వు ఇప్పుడు ఎందుకు ఆ కవితని ఇక్కడ సబ్మిట్ చేసావని అడుగుతూ ఉంటే మన యేసున్ కవితలు చాలా బాగా రాస్తుంది కదా, అందుకే నేను దీన్ని సబ్మిట్ చేశానని అంటూ ఉంది. కన్ఫర్మ్ గా మన యేసున్నే విన్ అవుతుంది చూడని అంటూ ఉంది. వాళ్ళు అనుకున్నట్టుగానే మన యేసున్‌కి ఫస్ట్ ప్రైజ్ వస్తూ ఉంది. కానీ యేసున్ ఇప్పుడు ఆ స్కూల్లో స్టూడెంట్ కాదు కదా. ఇప్పుడు ఆ స్కూల్ టీచర్ ఏమో ఇంతకీ ఆ యేసున్ ఎవరు, నేను మీకు ముందే చెప్పాను కదా, పేరు అలానే ఏం క్లాస్ చదువుతున్నారో మెన్షన్ చేయమని చెప్పి, మన స్టూడెంట్స్ కి కాస్త కూడా బుద్ధి లేదని అరుస్తూ ఉన్నాడు. మీకు నేను చెప్పింది అర్థం అవుతుందా లేదా, ముందు ఎవరో ఒకరు వెళ్ళి ఆ యేసుని ఎవరో కనిపెట్టి తీసుకొని రండి, లేకపోతే మన ప్రిన్సిపల్ కి సమాధానం చెప్పలేక మనం చావాలని అంటూ ఉన్నాడు. అంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉన్నిందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.